రైట్. ఒకసారి పెద్దపల్లి రాజన్న నేటి మాట కనుక చూసుకున్నట్లయితే పెద్దపల్లి రాజన్న మరి రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఉంటే అవ్వ పెట్టదు, అడుక్కోనియదు అన్నట్టు అయిపోతుంది. అన్ని రాష్ట్రాలను సమాన భావంతో చూసే పెద్దన్న అధికారానికి మద్దతు ఇచ్చే వారికే పెద్దపీట వేస్తున్నారు. కూటమి భయం నశాలానికి అంటుకుంటుంది. 5 ఏళ్లకోసారి అధికారం మార్పిడి జరిగితేనే ఆయా పార్టీలకు భయమో భక్తో ఉండేది. మూడోసారి అధికారం అందుకున్నాక ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు ప్రజలు మారనన్ని రోజులు మతతత్వ మాంత్రికుల మాయాజాలమే వర్ధిల్లుతుంది. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతుల వరకు నాకించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదం ఓట్లు వచ్చినప్పుడే గుర్తుకు వస్తుంది. వికసిత్ భారత్లో తెలంగాణ లేదని చెప్పగానే చెప్తున్నారు. నా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉంది. బడ్జెట్లో మొండి చెయ్యే మిగులుతుంది అని మరి పెద్దపల్లి రాజన్న తన కలం బలంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మాత్రం కేంద్ర ప్రభుత్వం పైన కలం బలంతో పెద్దపల్లి రాజన్న విరుచుకపడ్డట్టు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. 100% మరి ఏదైతే అరచేతిలో బెల్లం పెట్టి మోచేతుల వరకు నాకించే పరిస్థితి మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏర్పడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఎప్పుడైనా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణను వెనుకకు నెట్టివేసే ప్రాంతంగా మాత్రం పరిగణిస్తుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఇక్కడ అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నారు. తెలంగాణలో ఒక నినాదం ఉండే అన్న, మొన్న ఈ బడ్జెట్ కేటాయించక ముందు దాకా నిజంగా ఈ రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ ఊపి ఎగ్గుతుంది తరుగుతుంది మొత్తం పెరుగుతుంది అన్నట్టుగా అక్కడ మోడీ ప్రభుత్వమే ఆడ మా పీఠం ఊసిపోతుంది అని భయపడుతున్నట్టు కనబడతా ఉన్నది ఈ బడ్జెట్ ప్రకారం చూస్తూ ఉంటే. అంతే కదన్న. అందుకని ఇప్పుడు అంటున్నాడు ఆయా పార్టీలకు 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరిగితేనే ఆయా పార్టీలకు భయమో భక్తో ఉండేదట. అందుకనే ప్రజలారా మీరు గుర్తుపెట్టుకొని ఒకే నాయకుడిని మాటికి ఎన్నుకుంటే మనకు జరిగే అన్యాయం గిట్లే ఉంటుంది, మన పరిస్థితులు కూడా మన బతుకులు కూడా గిట్లే మారుతాయి. అందుకనే 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వీళ్ళ అధికారాన్ని ఇప్పుడు నిలబెట్టడం కోసం కీలకంగా వ్యవహరించిన నితీష్ గడ్కరీ అక్కడ నితీష్కు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కీలక పాత్ర వహించిండు. మరి అదే నిజంగా వీళ్ళ అధికారం పోతే వచ్చే ప్రభుత్వం అన్న మంచిగా జరుగుతుంది కదా, అంటే వాళ్ళకే భయపడుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు ఎగిరిపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ప్రభుత్వం ఏర్పడడానికి పెద్దపీఠం ఎవరేసారో ఏ రాష్ట్రం నుంచి అయితే వాళ్ళు పొత్తు పార్టీలు కూడుకొని ఎంపీ సీట్లు ఇచ్చిందో వాళ్ళకే బడ్జెట్లో ప్రధాన కీలక పాత్ర వహించింది.